మాజీ మంత్రి మల్లారెడ్డికి మరోసారి షాక్ ఇచ్చిన ఐటీ మేనేజ్మెంట్ కోటా సీట్లను ఎక్కువ మొత్తానికి అమ్ముకుంటున్నారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సీట్లను ఎంతవరకు అమ్ముకున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు ఐటీ అధికారులు. ఇక రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డికి మరోసారి షాక్ ఇచ్చిన ఐటీ మేనేజ్మెంట్ సీట్లను ఎక్కువ మొత్తానికి అమ్ముకుంటున్నారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సీట్లను ఎంతకు అమ్ముకున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు ఐటీ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. చెప్పండి బ్రహ్మాజీ. మాజీ మంత్రి మల్లారెడ్డికి వరుసగా సమస్యలు చుట్టుముడుతూ ఉన్నాయి. ఒకవైపు రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ఒకవైపు అయితే మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా కొన్ని ప్రధానంగా సమస్యలు ఆయనకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పలు రకాలుగా ఇబ్బందులు ఉన్నటువంటి మల్లారెడ్డి పైన మాజీ మంత్రి మల్లారెడ్డికి మరోసారి ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ షాక్ ఇచ్చింది. తన కాలేజీకి సంబంధించినటువంటి సీట్ల వ్యవహారంలో మేనేజ్మెంట్ కోట్లను ఎక్కువ మొత్తానికి అమ్ముకుంటారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో సీట్లను ఎంత అమ్ముకున్నారనే దానిపైన ఆరా తీస్తున్నాయి. దీనికి సంబంధించిన రికార్డు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే మొత్తానికి ఇటు ప్రధానంగా మల్లారెడ్డికి సంబంధించి ప్రధానంగా వ్యాపారం కాలేజీలు యూనివర్సిటీలు ఇవన్నీ ఉన్న నేపథ్యం ఇటువైపు ఒకవైపు ఇంజనీరింగ్ సీట్లు, మరోవైపు మెడికల్ కాలేజీ, మరోవైపు యూనివర్సిటీలు. సో వీటన్నిటి మధ్య కూడా ప్రధానమైన వ్యాపారంగా ఉన్నటువంటి విద్యా సంస్థల్లో జరుగుతున్న అక్రమాల పైన ఇప్పటికే పలు రకాలుగా చర్చలు జరిగాయి. గతంలో కూడా ఐటీ శాఖ ఇటు మల్లారెడ్డి ఇంటి పైన కూడా దాడులు చేసి వివిధ రకాలుగా ప్రయత్నం చేసింది. అయితే ఇప్పుడు తాజాగా సీట్లను ఎక్కువ మొత్తానికి అమ్ముకుంటారన్న అంశంపైన ప్రధాని దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆయన పార్టీ మారేందుకు సిద్ధమవుతున్న తరుణంలో, కాంగ్రెస్ లేదా బీజేపీకి వెళ్లాలనుకుంటున్న తరుణంలోనే ఈ సమస్య రావడం ఆయనకి మరింత ఇబ్బందులు పడుతుంది అనుకోవచ్చు. మొత్తానికి ఆయన పార్టీ మారుతున్నవాన్ని స్పష్టం చేసిన నేపథ్యంలో కూడా మీకు ఐటీ దాడులు జరగడం పట్ల ఆయన పార్టీ మారేందుకు అంటే ఇతర పార్టీలకు వెళ్లేందుకు కూడా ఉండే ద్వారాలు మూసుకుపోతాయి అనేది కూడా ప్రధానంగా ఆయన వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఓకే బ్రహ్మాజీ, థ్యాంక్ యూ.